నేను ఒక పేపర్ చదివిన చెల్లె, ఆ పేపర్లో ఏముందంటే మన భారతదేశంలో యూత్ శాతం తగ్గిపోతుంది, అంటే యంగ్స్టర్స్ శాతం తగ్గిపోతుంది, ముసలిల శాతం బాగుంటుంది. నిజంగా మనం షాక్ అయిపోయినా. ఎందుకని చదివితే ఏముందంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ముసలి అనుకో, వాళ్ళకి ఏదైనా టీ ఏదైనా అది ఏంది వాళ్ళకు షుగర్ బీపీ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇంత గోలు వేసుకొని ఇంత మందులు వేసుకొని మంచిగా రెస్ట్ తీసుకొని 3 పూటలు తిని మంచిగా ఉంటారు. ఈ పోరగాళ్ళు ఏం చేస్తారు, ఈ బండి మీద ర్యాష్ డ్రైవింగ్ చూస్తాం పేపర్లలో, ర్యాష్ డ్రైవింగ్కు యువకుడు బలి. అది ఎందుకు నడుతాడో, పెద్ద పెద్ద సీసీలు 200 సీసీ 300 సీసీ 360 సీసీ బండ్లు వేసుకొని రయ్యిన పోతాడు, ఆడ లారీకో బస్సుకో గుద్దుకొని చనిపోతాడు. అదేవిధంగా చిన్న చిన్న కారణాల చేతిలో కూడా చనిపోతారు చాలామంది పిల్లలు. మొన్నటికి మొన్న ఒక గ్రామంలో ఆ నాన్న ఫోన్ కొనియలేదని కొడుకు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఫోన్ ఎంత 10,000. అవునా కదా? అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఎలాంటి విపత్తు వచ్చినా, అతివృష్టి వచ్చినా అనావృష్టి వచ్చినా ఏమొచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడి ఈ సమాజంలో గొప్పగా తిరిగే గౌరవాన్ని పొందినటువంటి పెద్దవాళ్ళు అప్పుడు వెనకటి కాలంలో. ఇప్పుడు అట్లా లేదు, చిన్న చిన్న కారణాలకు చనిపోతూ ఉన్నారు. నేను ఇప్పుడు అట్లయితే ఎవరైతే చిన్న చిన్న కారణాల చేత ఆన్లైన్ బెట్టింగ్లు ఆడి, ఒక ఆమె 10th క్లాస్ ఫెయిల్ అయిందని చనిపోతుంది, ఒక ఆమె ఇంటర్మీడియట్లో మార్కులు తక్కువైనా చనిపోతుంది.